పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి చాలా మందికి ఈ వీరికణాల కౌంట్ బాగానే ఉన్నా ఆ వీరికణాల కదలికలలో ప్రాబ్లం ఉండి దానివల్ల పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. సో వీరికణాల కౌంట్ బాగానే ఉంది, కానీ ఆ ఉన్న వీరికణాలలో కదలికలు లేక పిల్లలు లేక ఇబ్బంది పడటానికి గల కారణాలు ఏంటి అండ్ దానికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలోని డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. చాలా మంది మగవాళ్ళలో వాళ్ళకి సెమెన్ టెస్ట్ చేసినప్పుడు వీరికణాల కౌంట్ బాగానే ఉంటుంది. అంటే స్పర్మ్ కౌంట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 70 మిలియన్, 80 మిలియన్, 100 మిలియన్, కొన్నిసార్లు 200 మిలియన్ కౌంట్ కూడా ఉంటుంది. అంటే స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుందిలే కానీ ఈ స్పర్మ్ కౌంట్లు బాగానే ఉన్నా దాంట్లో మొటిలిటీ అంటారు, అంటే వీరికణాల కదలికలు తక్కువగా ఉంటాయి. నార్మల్ గా ఎవరికైనా సరే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంటుందో ఆ కౌంట్ లో కనీసము 40% మొటైల్ స్పర్మ్స్ ఉండాలి. సో అంటే ఈ స్పర్మ్స్ మూవ్ అవుతా ఉంటాయి, ఆ మూవ్ అవుతున్న స్పర్మ్స్ టోటల్ స్పర్మ్ కౌంట్ లో 40% ఉండాలి. అండ్ ఈ మూవ్ అవుతున్న స్పర్మ్స్ లో 40% లో కూడా ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు, అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతున్న స్పర్మ్స్ అనమాట. ఈ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ అట్లీస్ట్ 10% అన్నా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వచ్చింది. సో స్పర్మ్ మొటిలిటీ అనేది 40% ఉండాలి, అండ్ ఈ మొటిలిటీ 40% తో పాటు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ టోటల్ 10% అన్నా ఉండాలి. కానీ చాలా మందిలో కౌంట్ నార్మల్ గానే ఉంటుంది, కౌంట్ 70 మిలియన్ 80 మిలియన్ ఉంటుందిలే కానీ మొటిలిటీ టోటల్ మొటిలిటీ వచ్చేటప్పటికి జస్ట్ 10% ఉంటుంది. అంటే 40% ఉండాల్సిన మొటిలిటీ కాస్త 10% ఉంటుంది. అండ్ అసలు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ వచ్చేటప్పటికి 1-2% కన్నా ఎక్కువ ఉండదు. అంటే వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే కౌంట్ బాగానే ఉంటుంది, కానీ ఆ వీరికణాలలో కదలికలు తక్కువగా ఉన్నాయి. సో ఎందుకు వీరికణాలలో కదలికలు తక్కువగా ఉన్నాయి? సో ఆ కౌంట్ బాగానే ఉంది, కానీ ఆ వీరికణాలలో కదలికలు తక్కువగా ఉండటానికి అవి డెడ్ స్పర్మ్సా లైవ్ స్పర్మ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డెడ్ స్పర్మ్స్ అనుకోండి కౌంట్ బాగానే ఉన్నా ఎట్లాగూ ఉపయోగపడవు, మొటిలిటీ లేదు కాబట్టి. అండ్ సెకండ్ చూసుకోవాల్సింది, ఒకవేళ డెడ్ స్పర్మ్స్ కాకుండా లైవ్ స్పర్మ్స్ అంటే బతికున్న వీరికణాలే ఉన్నాయి అయినా కూడా కౌంట్ తక్కువగా ఉందంటే బతికున్నా కూడా ఎందుకు స్పర్మ్స్ మొటిలిటీ లేదు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే కౌంట్ బాగానే ఉండి మొటిలిటీ తక్కువ లేనప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ స్పర్మ్స్ డెడ్డా లేదా లైవ్ అనేది చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి, ఒకవేళ స్పర్మ్స్ అయి లైవ్ గానే ఉన్నాయి అయినా కౌంట్ తక్కువగా ఉంది అని అంటే ఎందుకు తక్కువగా ఉంది, దానికి రీజన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే వారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా. కొన్నిసార్లు స్పర్మ్ విస్కాసిటీ అంటారు, సెమెన్ అనేది వాటర్ లాగా లిక్విడ్ లాగా కాకుండా థిక్ గా జెల్ లాగా ఉంటుంది, దాన్ని స్పర్మ్ విస్కాసిటీ అంటారు. ఇటువంటి పేషెంట్స్ ఏమైందంటే సెమెన్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఎంతసేపటికి కూడా సెమెన్ వాటర్ లాగా అవ్వదు. నార్మల్ గా ఎవరికైనా సరే సెమెన్ శాంపిల్ ఇచ్చిన తర్వాత 45 మినిట్స్ లో సెమెన్ జెల్ లాగా ఉన్న సెమెన్ కాస్త లిక్విడ్ లాగా వాటర్ లాగా అవ్వాలి. కానీ ఈ సెమెన్ విస్కాసిటీ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ లో సెమెన్ ఇచ్చిన తర్వాత 2 to 3 అవర్స్ తర్వాత కూడా సెమెన్ అనేది ఇంకా జెల్ లాగానే ఉంటుంది, అంటే విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విస్కాసిటీ ఏమన్నా ఎక్కువగా ఉందా, లిక్విఫాక్షన్ అవ్వట్లేదా అనేది చూసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మొటిలిటీ తక్కువగా ఉన్నప్పుడు చూసుకోవాల్సింది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఈ సెమినల్ వెసికిల్స్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఈ సెమినల్ వెసికిల్స్ లో ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే టెస్టిస్ లో ఎపిడెడిమిస్ లో ఈ టెస్టిస్ లో ఉన్న ఎపిడెడిమిస్ పార్ట్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ 3 ఇన్ఫెక్షన్స్ కూడా స్పర్మ్ ని మొటిలిటీని తగ్గించేస్తాయి అనమాట. ఎందుకు అనంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల రిలీజ్ అయ్యే యాంటీబాడీస్, ఇన్ఫెక్షన్ కౌంటర్ చేయడానికి మన బాడీ రిలీజ్ చేసే యాంటీబాడీస్, ఆ యాంటీబాడీస్ అనేది స్పర్మ్ ని మొత్తం ఇట్లా 7 శాంపిల్ టెస్ట్ చేసినప్పుడు స్పర్మ్స్ అన్ని ఇట్లా గుంపులుగా ఉంటాయి, క్లంపింగ్ ఆఫ్ ద స్పర్మ్స్ అంటారు అనమాట. స్పర్మ్స్ అన్ని ఇట్లా అతుక్కుపోయి హెడ్ గానీ టైల్ గానీ అన్ని ముద్దలుగా అతుక్కుపోయి ఉంటాయి. సో దీని అర్థం ఏంటి, 7 శాంపిల్ అంటే సెమెన్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెమెన్ శాంపిల్లో పస్ సెల్స్ అంటారు, అంటే చీము కణాలు. ఈ పస్ సెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సెమెన్ టెస్ట్ చేసినప్పుడు సెమెన్ శాంపిల్లో. సో అప్పుడు ఫస్ట్ సెమెన్ టెస్ట్ చేసినప్పుడు ఈ స్పర్మ్స్ అన్ని క్లంపింగ్ ఆఫ్ ద స్పర్మ్స్ ఏదన్నా ఉంది, ప్లస్ దాంతో పాటు సెమెన్ లో పస్ సెల్స్ అంటే ఈ చీము కణాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే సెమెన్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. సో ఈ సెమెన్ లో ఇన్ఫెక్షన్ ఉండటానికి రీజన్స్ ఏంటి అంటే సెమినల్ వెసికిల్స్ లో ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే పర్టికులర్ గా ఈ ఎపిడెడిమిస్ లో ఇన్ఫెక్షన్ కానీ. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి కావాల్సింది స్క్రోటల్ డాప్లర్ లేకపోతే ట్రాన్స్రెక్టల్ స్కాన్ అనేది చేపిస్తే ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది అనేది తెలిసిద్ది. సో ముఖ్యంగా సెమెన్ లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండి దానివల్ల వీరికణాల కదలికలు తగ్గిపోతున్నాయి, కౌంట్ బాగానే ఉంది కదలికలు తగ్గిపోతున్నాయి అని అంటే ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు వారికోసిల్ ప్రాబ్లం, ఈ వారికోసిల్ ప్రాబ్లం వల్ల కూడా చాలా మంది పేషెంట్స్ లో కౌంట్ బాగానే ఉన్న కదలికలు తగ్గిపోతాయి. వారికోసిల్ వల్ల ఎందుకు కదలికలు తగ్గిపోతాయి అని అంటే వారికోసిల్ వల్ల టెస్టిస్ కి నార్మల్ గా రావాల్సిన బ్లడ్ ఫ్లో తగ్గిపోయి టెస్టిస్ కి ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ వచ్చింది అనమాట టెస్టిస్ కి.
ఇప్పుడైతే టెస్టిస్కి ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ వస్తూ ఉంటుందో టెస్టిస్ లోపల ఉన్న జర్మనల్ ఎపిథీలియం డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ డిఫెక్టివ్ స్పోమ్స్ పుడతాయి. ఆ డిఫెక్టివ్ స్పోమ్స్లో ఉండే డిఫెక్ట్ వల్ల ఈ స్పోమ్ మొటిలిటీ అనేది తగ్గిపోయింది. సో వారికోసిల్ కూడా ఒక మెయిన్ రీజన్ స్పోమ్ మొటిలిటీ తగ్గిపోవడానికి. సో ఎవరిలో అయితే ఈ వీరికణాల కౌంట్ బాగానే ఉంది, కదలికలు తక్కువగా ఉంటున్నాయో, ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, సెమినల్ వెసికల్స్లోనా, ప్రోస్టేట్లోనా, ఎపిడైటిస్లోనా, అండ్ వారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సెమెన్ లిక్విఫాక్షన్, సెమెన్ అవుట్ అయిన తర్వాత ఎంతసేపట్లో సెమెన్ వాటర్ లాగా జెల్ నుంచి వాటర్ ఫామ్లోకి మారుతుంది అనేది కూడా చూసుకోవాలి. అండ్ సెమెన్ టెస్ట్లో చేసినప్పుడు సెమెన్లో పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ దాంతోపాటు సెమెన్లో స్పోమ్స్ అన్నీ కూడా ఇట్లా క్లమ్స్ లాగా ఏమన్నా ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకొని దాని ద్వారా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ ఈజీగానే కంట్రోల్ అయ్యి జస్ట్ సింపుల్ యాంటీబయాటిక్స్ యూస్ చేసి అండ్ సెమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించినట్లయితే ఈ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్లో ప్రాపర్ యాంటీబయాటిక్ యూస్ చేసుకోవాలని తెలిసింది కాబట్టి వన్స్ ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి లేదా వారికోసిల్ ప్రాబ్లం ఉంటే వారికోసిల్ కనుక ట్రీట్ చేసుకున్నట్లయితే ఈజీగా స్పోమ్ కౌంట్తో పాటు మొటిలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలామంది మగవాళ్ళు ఈ వీరికణాల కౌంట్లో కదలికల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు రీజన్ ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పర్ఫెక్ట్గా అసలు రీజన్ ఏంటి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, కౌంట్ బాగానే ఉన్నా మొటిలిటీలో ప్రాబ్లం ఏమైనా ఉందా, మొటిలిటీలో ప్రాబ్లం ఉంటానే రీజన్ ఏంటి, డెడ్ స్పోమ్స్ ఎక్కువ ఉంటున్నాయా లేకపోతే లైవ్ స్పోమ్స్ ఏమన్నా దాంట్లో మొటిలిటీ లేదనేది తెలుసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే కౌంట్ పెరిగిద్ది, మొటిలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. థ్యాంక్ యూ.